హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం మ్యాథ్స్ మాక్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. ఇది సెట్ 3కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో, అలానే రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్ ఇలా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో, అలానే ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియోలో కంప్లీట్గా మ్యాథ్స్ పేపర్ నుంచి 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాను. ఈ 25 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసేటప్పుడు మీకు కూడా టైం ఇస్తాను. మీరు కూడా క్వశ్చన్స్ని చూసి ఆన్సర్స్ ఏమొస్తున్నాయో కామెంట్ చేయండి. మీకు టోటల్గా 50 మార్క్స్కి గాను ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, అదర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా నేను ఈ సెషన్ని చేయబోతున్నాను అనమాట. అండ్ నేను చెప్పబోయే క్వశ్చన్ పేపర్ కూడా 2023లో వచ్చిన క్వశ్చన్స్, అలానే రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ని తీసుకుని నేను క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను. క్వశ్చన్ చూడొచ్చు ఇక్కడ. పాస్ పర్సెంటేజ్ ఆఫ్ an examination is 35%. If a student who got 210 marks failed by 14 marks, then what are the maximum marks of the examination? So ఈ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటున్నారు. ఒకసారి చూడండి, పాస్ పర్సెంటేజ్ ఎగ్జామినేషన్లో ఎంత అంటే 35%. ఎవరికైతే 35% మార్క్స్ వస్తాయో వాళ్ళు పాస్ అయినట్టు. ఇక్కడ ఏమైందంటే ఒక స్టూడెంట్కి 210 మార్కులు వచ్చాయి, కానీ ఇతను ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయని ఫెయిల్ అయ్యాడు? 14 మార్క్స్ తక్కువ వచ్చాయి అని ఫెయిల్ అయ్యాడు అనమాట. అర్థమైందా? అంటే ఇతను పాస్ అవ్వాలి అంటే ఈ 14 మార్క్స్ కూడా వచ్చుంటే పాస్ అయ్యేవాడు, అవునా కదా? అంటే పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 35%. పాస్ పర్సెంట్ ఎంత? 35%. మరి పాస్ మార్క్స్ ఎంత అంటే, పాస్ మార్క్స్ చూడండి, పాస్ మార్క్స్ ఎంత అంటే 210 + 14 224 పాస్ మార్క్స్. అర్థమైందా? పాస్ పర్సెంటేజ్ ఏమో 35%, పాస్ మార్క్స్ ఏమో 210 + 14 224 మార్క్స్. మనకు కావాల్సింది మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఈ పరీక్ష మొత్తానికి ఎన్ని మార్కులకి జరిగింది అని అడుగుతున్నారు. అంటే 100% నాకు కావాలి. అర్థమైందా? 100% కావాలి. జస్ట్ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. 5 టేబుల్ ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 5 టేబుల్ ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇయర్ మీరు చూస్తే కనుక 224 7 9 టైమ్స్ పోతుంది. అంటే 7 3 టైమ్స్ 21, 7 2 టైమ్స్ 14. అప్పుడు 32 × 20 చేసామనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏం రావాలి? 640. అంటే ఈ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 640. అసలు ఈ ఎగ్జామినేషన్ ఎంత జరిగిందంటే 640 మార్క్స్కి ఎగ్జామినేషన్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ నెంబర్ అమాంగ్ 34936, 35508, 35580 అండ్ 36508 ఈజ్ డివిజిబుల్ బై 33? అంటే ఇక్కడున్న నెంబర్లో ఏ నెంబర్ అనేది 33 చేత డివిజిబుల్ అవుతుంది అంటున్నారు. సింపుల్, గమనించండి. ఒక నెంబర్ 33లో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబరు 3తో డివిజిబుల్ అవ్వాలి, అలానే 11తో కూడా డివిజిబుల్ అవ్వాలి. 3తో మరియు 11తో రెండింటితో కనుక డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 33లో డివిజిబుల్ అవుద్ది అని అర్థం. మనకి 3 డివిజిబిలిటీ రూల్ తెలుసు, 11 డివిజిబిలిటీ రూల్ కూడా తెలుసు. 3 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అంటే ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఆ వచ్చే వాల్యూ 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 3తో డివిజిబుల్ అవుతున్నట్టు. మరి 11 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే ఆల్టర్నేట్ ప్లేసెస్ యొక్క డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ అయితే కనుక ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది అర్థం అనమాట. అవునా? ఇప్పుడు ఒకసారి చూడండి, నేను 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నా. 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే ఆల్టర్నేట్ ప్లేసెస్ 3 + 9 ఎంత అంటే 12, 12 + 6 ఎంత అంటే 12 + 6 18, 18లో నుంచి 4 + 3 7, 18లో నుంచి 7 తీసేస్తే ఎంత వస్తుంది? మనకి 11 వస్తుంది. మరి 11లో డివిజిబుల్ అవుతుంది కదా. ఓకే, అంటే ఇది 11 డివిజిబిలిటీ రూల్ కండిషన్ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఇది చూడండి, 3 + 5 చేస్తే 8, 8 + 8 చేస్తే 16. ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 + 0 చేస్తే 5, 16 - 5 చేస్తే ఇక్కడ 11 వస్తుంది. మరి 11 అంటే డిఫరెన్స్ 11తో డివిజిబుల్ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, 3 + 5 చేస్తే 8, 8 + 0 చేస్తే 8. ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 + 8 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 13. 13 - 8 చేసామనుకోండి 5 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఇది 11తో డివిజిబుల్ కాదు అని అర్థం అనమాట. అర్థమైందా? నేను ఆల్టర్నేట్ ప్లేసెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే 11 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే ఆల్టర్నేట్ ప్లేసెస్ యొక్క డిఫరెన్స్ చూడాలి. అదే కదా 11 డివిజిబిలిటీ రూల్. అందుకే నేను చూడండి ఆల్టర్నేట్ ప్లేసెస్ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా చూడండి, 3 + 5 చేస్తే 8, 8 + 8 చేస్తే 16, 16లో నుంచి 6 + 0 6, 16లో నుంచి 6 చేస్తే 10,
10 అనేది 11లో డివిజిబుల్ అవుదా? కాదు. అంటే ఇది కూడా 11లో డివిజిబుల్ కాదు. ఇక్కడ ఏమైందంటే మనకున్న 4 నెంబర్లో 2 నెంబర్స్ 11తో డివిజిబుల్ కావు. అంటే ఆ 2 ఆన్సర్ అవడానికి అవకాశం లేదు. ఈ రెండింటిలో ఒకటి ఆన్సర్ అవ్వాలి. ఇప్పుడు నేను 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నా. 3 డివిజిబిలిటీ రూల్ ఏమని చెప్పాను? సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అని చెప్పాను. అందుకని ఇక్కడ నెంబర్స్ యాడ్ చేయండి. 4 + 6 చేస్తే 10, 10 + 9 19, 19 + 3 చేస్తే 22, 22 + 3 చేస్తే 25. మరి 25 అనేది 3లో డివిజిబుల్ అవుద్దా? అవ్వదు. అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. అవునా కదా? నెక్స్ట్ ఇచ్చోండి 5 + 5 చేస్తే 10, 10 + 8 18, 18 + 3 చేస్తే 21, 21 3లో డివిజిబుల్ అవుద్దా? డివిజిబుల్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 35508, 3550508. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. ఏ సమ్ ఆఫ్ 30,000 becomes 38,400 ఆఫ్టర్ బీయింగ్ invested at simple interest of 8% per annum in how many years? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, మనల్ని ఇయర్స్ అడుగుతున్నారు. ఇయర్స్ ఇక్కడ గమనించండి. 30,000 రూపీస్ కాస్త ఏమైందంట? 38,400 అయింది. అంటే మనకి 8,400 రూపీస్ ఇంట్రెస్ట్ కింద వచ్చింది. 8,400 రూపీస్ ఇంట్రెస్ట్ కింద వచ్చింది. మరి 8,400 రూపీస్ ఇంట్రెస్ట్ కింద వచ్చినప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంట? 8% per annum. 8% per annum. మనల్ని ఏమడుతున్నారు? టైం పీరియడ్ అడుగుతున్నారు. టైం ఎంత అని అడుగుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు గమనించండి, మనకి మొత్తం మీద ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 8,400 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. అవునా? 8,400 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8% per annum. అంటే ఒక సంవత్సరానికి 8% రావాలి. ఒక సంవత్సరానికి 8% కావాలి కాబట్టి ఇక్కడ 1% అంటే 300, 8% అంటే 8 3 టైమ్స్ ఎంత? 24. అవునా కాదా? అంటే 2400. అవునా కదా? 1% అంటే 300, 8% అన్నప్పుడు 8 × 3 24 కదా? అందుకనే 2400. మరి ఒక సంవత్సరానికి 2400 వస్తున్నాయి. మొత్తం మీద ఎంత వచ్చిందంటే 8400 వచ్చింది. ఎన్ని ఇయర్స్ అన్నాడు కాబట్టి జస్ట్ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 0000 క్యాన్సిల్ అయిపోతే 84 24లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 3.5 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 24 3 టైమ్స్ చేస్తే 72 అంటే ఇంకా పైన 12 మిగిలిపోయింది. 12 అనేది 24లో సగం కదా? అందుకని 3.5 ఇయర్స్. అర్థమైందా? సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ 1 3.5. ఇక్కడ కనిపించే క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా? ఈ గ్రాఫ్ నేను మీకోసం పెద్ద చేస్తాను, గమనించండి. ఒకసారి చూసి ఆన్సర్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి. ఓకేనా? నేను మీకోసం ఈ గ్రాఫ్ని పెద్ద చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే లైవ్లో ఉన్నారో కమెంట్ చేయండి ఆన్సర్స్ ఏమొస్తున్నాయి ఏంటని. మీకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగో కూడా నేను చూసి చెక్ చేస్తుంటాను. ఓకే, కమెంట్ చేయాలి. అందరూ కూడా కమెంట్ చేస్తుండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి పై గ్రాఫ్ ఇచ్చారు. పై గ్రాఫ్, ఈ పై గ్రాఫ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూడండి. ఈ పై గ్రాఫ్లో ఏమిటంటే appeared and passed students of class 12 appeared and passed students of class 12 in sections A, B, C, D and E. సో A, B, C, D, E సెక్షన్స్లో అపియర్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళ గురించి ఇక్కడ మనకి పై గ్రాఫ్ ఇచ్చారు. మొత్తం అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 1800 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. ఇందులో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 800. ఓకే, మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ ఇన్ సెక్షన్ ఈ. సో సెక్షన్ ఈలో అపియర్ అయిన స్టూడెంట్స్ పర్సెంటేజ్ ఎంత అంటున్నారు? కరెక్ట్ టు 1 డెసిమల్ ప్లేస్. సో అంటే 1 డెసిమల్ ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేసి ఆన్సర్ చెప్పమని అంటున్నారు అనమాట. అర్థమైందా? ఇక్కడ ఏం కావాలి మనకి? పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ ఇన్ సెక్షన్ ఈ. సో ఇదే కదా అపియర్డ్ స్టూడెంట్స్ సంబంధించి ఇదే కదా సెక్షన్ ఈ అంటున్నారు. సెక్షన్ ఈ మీరు చూస్తే కనుక సెక్షన్ ఈ ఇదే కదా 58 డిగ్రీ. సెక్షన్ ఈ ఎంత అంటే 58 డిగ్రీ. ఇప్పుడు గమనించండి, ఈ మొత్తం మీరు చూస్తే కనుక టోటల్ ఎంత అంటే 360 డిగ్రీ. అవునా కదా? ఈ మొత్తం ఎంత అంటే 360 డిగ్రీ. ఈ 360 డిగ్రీలో మనకి ఈ అనేది 58 డిగ్రీ. అవునా కదా? అందుకనే ఇది పర్సెంటేజ్లో కావాలి కాబట్టి 58 డిగ్రీ అనేది మొత్తం 360 డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ తెలియాలి కాబట్టి ఇంటూ 100. అవునా కదా? దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి నీట్గా గమనించండి. ఇక్కడ 10% అంటే 36, మరి 15% అంటే 54. ఇది 54 కన్నా కొంచెం ఎక్కువ ఉంది. అప్పుడు మన ఆన్సర్ 15%కి దగ్గరగా ఉండాలి, దానికన్నా కొంచెం ఎక్కువ. ఇది 15% కన్నా చాలా దూరంగా ఉంది, ఇది 15% కన్నా దూరంగా ఉంది, ఇది 15% కన్నా దూరంగా ఉంది. 15%కి దగ్గరగా ఉండాలి అని చెప్పాను. దగ్గరగా అంటే మనకి 16.1% మన ఆన్సర్ అవుద్ది. ద రేషియో ఆఫ్
the speed of a motor boat to that of the current of water is 31:6. అంటే మోటార్ బోట్ స్పీడు అలానే కరెంట్ అంటే స్పీడ్ ఆఫ్ వాటర్ అనమాట. అర్థమైందా? స్పీడ్ ఆఫ్ వాటర్ వచ్చేసరికి మోటార్ బోట్ స్పీడ్ ఆఫ్ వాటర్ రేషియో ఎంత అంటే 31:6. The motor boat starts from a point and cover a certain distance along the current. Along the current అంటే డౌన్ స్ట్రీమ్ అనమాట. along the current అంటే డౌన్ స్ట్రీమ్. ఓకే, along the current అంటే డౌన్ స్ట్రీమ్. In 4 hours 10 minutes, find the time taken by the motor to come back టు ఇట్స్ ఇనిషియల్ పాయింట్. సో మళ్ళీ వెనక్కి రావాలంటే ఎంత టైం పడుతుంది అంటున్నారు. ఇక్కడ మీరు గమనించండి, వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఇలా డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఇలా వెళ్ళిపోయారు. దీన్ని ఏమంటాం అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. అవునా? మరి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఫ్లోకి ఆపోజిట్లో వెళ్ళాలి కాబట్టి అప్ స్ట్రీమ్ అవుతుంది. అర్థమైందా? అప్ స్ట్రీమ్. మనకు తెలియాల్సిన బేసిక్స్ ఏంటంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ని యాడ్ చేస్తాము, అప్ స్ట్రీమ్లో స్పీడ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాము. ఇక్కడ స్పీడ్ రేషియో ఇచ్చారు మనకి 36:1 అని ఇచ్చారు. అవునా కదా? మరి డౌన్ స్ట్రీమ్ అప్పుడు ఏమవుతుందంటే 2 యాడ్ అవుతాయి. 36 + 1 అంటే 37. అంటే స్పీడ్ ఎంత అంటే 37 పార్ట్స్. అర్థమైందా? స్పీడ్ ఎంత అంటే 37 పార్ట్స్. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి ఫస్ట్ డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టైం కాబట్టి స్పీడ్ 37 పార్ట్స్. టైం ఒకసారి మీరు చూడకండి ఎంత టైం అంటే 4 hours 10 minutes పట్టింది. అంటే ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 4 hours 10 minutes పట్టింది. మరి 4 hours 10 minutes అంటే దీన్ని నేను 4 hours 10 minutes 10 minutes హవర్స్లోకి మార్చితే 10/60 కదా. అంటే దీని మీనింగ్ ఇది 1/6 కదా. అంటే 4 1/6 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 4 6 times 24 + 1 అంటే 25/6. అవునా కదా? మరి టైం ఎంత అంటే 25/6. 25/6. ఇది టోటల్ డిస్టెన్స్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఇది. ఇప్పుడు ఇదే డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో వెళ్తే, ఇదే డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో పెడితే ఎంత టైం పడుతుంది అంటున్నారు. టైం ఎంత అంటున్నారు. సో టైం అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. అవునా కదా? టైం అండ్ డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ అన్నప్పుడు అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఏమవుద్ది? స్పీడ్ అప్ స్ట్రీమ్లో సబ్ట్రాక్ట్ అవుతుందని చెప్పాను. మరి సబ్ట్రాక్ట్ అయితే 31 - 6 చేసామనుకోండి, ఇదంతా అంటే 25 పార్ట్స్. అవునా కదా? ఇప్పుడు జస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమో చెప్పండి. సింప్లిఫై చేస్తే మనకి చూడండి 25 క్యాన్సిల్ అయిపోతాయి. 37 6 టైమ్స్ పోతుంది చెప్పండి. 6 times 36. ఇంకా మనకి 1 మిగిలిపోయింది. 1/6. 1/6 ఆఫ్ హవర్. ఎందుకంటే మనం టైం క్యాలిక్యులేట్ చేస్తాం. 1/6 ఆఫ్ హవర్ అంటే 1/6 ఆఫ్ హవర్ అంటే 60 minutes కదా. మరి 60 6 టైమ్స్ పోయింది, 10 times పోయింది. అంటే 6 hours 10 minutes ఆన్సర్ అవుతుంది. 6 hours 10 minutes. అర్థమైందా? 6 hours 10 minutes. 6 hours 10 minutes అంటే ఆప్షన్ 4 ఆన్సర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ secant square a - tan square a? ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. మీ అందరికీ తెలుసు secant square θ - tan square θ వాల్యూ ఎంత? 1. అవునా కదా? ఇక్కడ జస్ట్ ఏంటంటే θ ప్లేస్లో ఏ ఉంది అంతే డిఫరెన్స్ ఇక్కడ. అందుకనే మీ అందరూ తెలుసు secant square θ - tan square θ వాల్యూ ఎంత? 1. అందుకనే secant square a - tan square a దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత అంటే 1. ఓకే. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్ ఈజ్ 5,000. The average monthly income of the mother and her son is 6,000. The average monthly income of the father and his son is 10,000. Find the monthly income of the father. మళ్ళీ ఏమంటున్నారు? ఫాదర్ మంత్లీ ఇన్కమ్ ఎంత అంటున్నారు. ఓకేనా? ఫాదర్ మంత్లీ ఇన్కమ్ ఎంత? ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు చూస్తే కనుక ఫాదర్ అలానే మదర్, ఫాదర్ మదర్ యావరేజ్ చెప్పారు. ఫాదర్ మదర్ యావరేజ్ ఎంత అంటే 5,000. మరి యావరేజ్ 5,000 అయినప్పుడు టోటల్ ఎంతో చెప్పండి. టోటల్ ఎంత అంటే 10,000. అవునా కదా? యావరేజ్ 5,000 అయినప్పుడు టోటల్ ఎంత అంటే 10,000. అవునా కదా? ఇద్దరు ఉన్నారు కాబట్టి యావరేజ్ 5,000 అంటే టోటల్ 10,000 అవుద్ది. నెక్స్ట్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ మదర్ అండ్ సన్. మదర్ అలానే సన్. మదర్ సన్ యావరేజ్ ఎంత అంటే 6,000. మదర్ సన్ యావరేజ్ 6,000. యావరేజ్ 6,000 కాబట్టి టోటల్ సమ్ ఎంత అంటే 12,000. అవునా కదా? యావరేజ్ 6,000 కాబట్టి టోటల్ ఎంత అంటే 12,000. అలానే యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఫాదర్ సన్. ఫాదర్ అలానే సన్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే 10,000. యావరేజ్ 10,000 అయినప్పుడు టోటల్ ఎంత అంటే 20,000. అవునా కదా? ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఈ మొత్తాన్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఇక్కడ ఏమవుద్దంటే 2 times ఆఫ్ ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్. ఎందుకంటే ఇక్కడ అందరూ ఇద్దరు ఉన్నారు. ఈ మొత్తాన్ని యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 42,000 వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేసి ఏమో చెప్పండి. 42,000 2లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 21 times పోయింది. అప్పుడు ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్
ఈక్వల్ టు ఎంత అంటే 21,000. అవునా కదా? మనకు కావాల్సింది ఏమిటంటే ఫాదర్. అవునా కదా? ఫాదర్ కావాలి, మనకు ఫాదర్ కావాలి. మదర్ ప్లస్ సన్ ఎంత? మదర్ ప్లస్ సన్. ఇక్కడ మీరు గమనించవచ్చు, మదర్ ప్లస్ సన్ ఎంత అంటే 12,000. అవునా కదా? మదర్ ప్లస్ సన్ ఎంత అంటే 12,000. మరి ఇప్పుడు ఫాదర్ కావాలి అంటే 21 మైనస్ 12,000 ఆన్సర్ ఏమోలప్పుడు 9,000. ఫాదర్ ఎంత? 9,000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ వై అండ్ జెడ్ కంప్లీటెడ్ ఏ వర్క్ కాస్టింగ్ ₹3,400. ఎక్స్ వర్క్డ్ ఫర్ 5 days, వై ఫర్ 7 days and z for 10 days. If their daily wages are in the ratio 4:5:3, how much amount will be received by x? ఎక్స్కి ఎంత మనీ వచ్చుద్ది ఈ టోటల్ 3,400 రూపీస్లో అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? ఎక్స్ ఎన్ని రోజులు పనిచేశాడు, వై ఎన్ని రోజులు పనిచేశాడు, జెడ్ ఎన్ని రోజులు పనిచేశారో చెప్పారు మనకి. అలానే వాళ్ళు మనీ ఏ రేషియోలో తీసుకుంటారు అని కూడా చెప్పడం జరిగింది. టోటల్ మనీ ఎంతో చెప్పి అందులో ఎక్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. అవునా? మీరందరూ కూడా కమెంట్ చేయండి. ప్రసాద్, నేను ఓల్డ్ స్టూడెంట్, డిస్కౌంట్ కావాలి సార్. ప్రసాద్, ఒకవేళ మీరు ఓల్డ్ స్టూడెంట్ అయ్యి మీరు డిస్కౌంట్ ఏమైనా కావాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు చందన్ లాయిస్ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఓల్డ్ స్టూడెంట్ అనే విషయం ఇన్ఫామ్ చేయండి. డెఫినెట్గా మీకు బెస్ట్ డిస్కౌంట్ అనేది ఆఫర్ చేయడం జరుగుద్ది. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్, నేను మీ వీడియోస్ చూసి రీజనింగ్ నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. శ్రావణ్ కుమార్, థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్. ఆల్ ది బెస్ట్. మీరు ఇలానే మిగతావి కూడా నేర్చుకుని మంచిగా మీరు జాబ్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ ఎగ్జామ్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేయండి. కోటేష్ ఇప్పుడు ఈ వీడియో ఏంటి మరి? ఎస్ఎస్సి సిజిఎల్ ఎంటీఎస్ సంబంధించే కదా? అవునా కదా? మీకు ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ ఎంటీఎస్ అలానే రైల్వే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ లైవ్లో క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఒకవేళ మీకు కోర్స్ అనేది కంప్లీట్గా బేసిక్ లెవెల్ నుంచి మొత్తం అంతా డీటెయిల్డ్గా అన్ని సబ్జెక్ట్స్ కావాలి, మెటీరియల్స్ కావాలి, ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు పూర్తిగా అన్ని క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్ కమెంట్ చేయాలి. ఎస్ రైట్ ఆన్సర్ కమెంట్ చేయాలి. ఒకసారి గమనించండి, ఇక్కడ వీళ్ళు మనీ తీసుకునే రేషియో చెప్పారు 4:5:3. అవునా కదా? ఎక్స్ ఎన్ని డేస్ పనిచేశాడు? 5 days పనిచేశాడు. అందుకనే 4 into 5 ఎక్స్ ఎంత అంటే 20. ఎక్స్కి రావాల్సిన మనీ 20 parts. వై ఎన్ని రోజులు పనిచేశాడంటే 7 days పనిచేశాడు. 7 into 5 35. అంటే వైకి రావాల్సిన మనీ 35 parts. మరి జెడ్ ఎన్ని రోజులు పనిచేశాడంటే 10 days పనిచేశాడు. 10 into 3 ఎంత అంటే 30 parts. అవునా కదా? అంటే ఎక్స్ వై జెడ్ ఇప్పుడు మనీ ఎలా షేర్ చేసుకోబోతున్నానంటే 20:35:30. అర్థమైందా? ఇప్పుడు ఈ మొత్తం కలిపితే ఎన్ని పార్ట్స్? ఈ మొత్తం కలిపితే ఎన్ని పార్ట్స్ అంటే 85 parts. అవునా కదా? మరి 85 parts ఈక్వల్ టు టోటల్ మనీ అక్కడ ఎంత ఉందంటే 3,400. అవునా కదా? 3,400. ఇప్పుడు దీని నుంచి వన్ పార్ట్ వాల్యూ ఎంత? ఇక్కడ నుంచి వన్ పార్ట్ వాల్యూ ఎంత అంటే 40. అవునా కదా? మరి వన్ పార్ట్ వాల్యూ 40 అయినప్పుడు క్వశ్చన్ ఏమడిగిందంటే ఎక్స్కి ఎంత మనీ వస్తాయి? ఎక్స్కి 20 parts. మరి 20 parts అంటే 20 into 40. అవునా కదా? 20 into 40 ఆన్సర్ ఏమవ్వాలి? 800. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ రైడ్స్ అట్ ద రేట్ ఆఫ్ 36 km/h but stops for 5 minutes to take a drink at the end of every 10 km. Find the time that Ram will take to cover distance of 84 km. ఈ క్వశ్చన్లో మీరు చూస్తే కనుక రామ్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడంటే 36 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. 36 km/h స్పీడ్తో. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? 36 km/h స్పీడ్తో వెళ్తూ ప్రతి 10 kilometers-కి 5 minutes బ్రేక్ తీసుకుంటున్నాడు. ప్రతి 10 kilometers-కి 5 minutes ఆగి బ్రేక్ తీసుకుంటాడు. ఎందుకంటే ఆ డ్రింక్ చేయడం కోసం అతను ఆపుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఈ టోటల్ 84 km డిస్టెన్స్ కవర్ చేయడానికి అతనికి ఎంత టైం పట్టుద్ది అంటున్నారు. సింపుల్, చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ 84 km డిస్టెన్స్ కవర్ చేయడానికి అతను వెళ్ళే స్పీడ్ ఎంత అంటే 36 km/h కాబట్టి ఇతనికి ఎంత టైం పడుతుంది అంటే చూడొచ్చు. ఎంత టైం పడుతుందంటే 36 2 times వేసామనుకోండి 72 అంటే ఇంకా మనకు 12 మిగిలిపోతుంది. 12/36 అంటే 1/3. అవునా కదా? అంటే 2 1/3 hours. అవునా కదా? 2 1/3 hour. చూడండి 2 1/3 hour.
ఇప్పుడు దీన్ని మనం మినిట్స్లో మార్చుకుంటే 1/3 అవర్ అంటే 1/3 × 60 కాబట్టి 63లో 20 టైమ్స్ పోయింది కాబట్టి 20 మినిట్స్. 2 అవర్స్ అంటే 2 × 60 120 120 + 20 అంటే 140 మినిట్స్. అంటే ఇతనికి 140 మినిట్స్ ఓన్లీ ఈ 84 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 140 మినిట్స్ పట్టింది. ఇందులో మనకి ఇంకోటి ఉంది, అది ఏమిటంటే ఇతను ఎవ్రీ 10 కిలోమీటర్స్కి 5 మినిట్స్ ఆగుతూ ఉంటాడు, అవునా కదా. మరి అలాంటప్పుడు ఈ టోటల్ 84 కిలోమీటర్స్లో ప్రతి 10 కిలోమీటర్స్కి ఆగుతాడు కాబట్టి అలా మొత్తం ఎన్నిసార్లు అవుతాడంటే 8 సార్లు అవుతాడు. ఎందుకంటే ప్రతి 10 కిలోమీటర్స్కి ఆగుతూ వెళ్తాడు. అలా ప్రతి 10 కిలోమీటర్స్కి ఆగుతూ వెళ్తాడు కాబట్టి 84 కిలోమీటర్స్కి ఎన్నిసార్లు అవుతాడంటే 8 టైమ్స్ అవుతాడు. మరి ఆగిన ప్రతిసారి 5 మినిట్స్ కాబట్టి 8 × 5 ఇది ఒక 40 మినిట్స్ టైం, అవునా కాదా. అంటే మొత్తం మీద అతనికి ఎంత టైం పడుతుంది అంటే ఇక్కడ ఒక 140 మినిట్స్, ఇక్కడ ఒక 40 మినిట్స్, మొత్తం మీద 180 మినిట్స్ పడుతుంది. అర్థమైందా? 180 మినిట్స్. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. 0.08 మైనస్ బ్రాకెట్స్ ఓపెన్ 3.5 మైనస్ 4.9 మైనస్ అగైన్ బ్రాకెట్స్ ఓపెన్ 12.5 మైనస్ 7.8 మైనస్ 4.6 వాల్యూ ఎంత అంటున్నారు. మీ అందరూ తెలుసు, ఇది సాల్వ్ చేసేటప్పుడు మనం బాడ్మాస్ రూల్ ఉపయోగిస్తూ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఆ బ్రాకెట్స్ లోపల ఉన్న క్యాలిక్యులేషన్స్ని ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అర్థమైందా? మరి మనం అలా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తే గమనించండి ఇక్కడ ఏమో చూడండి, -7.8 - 4.6 -7.8 - 4.6 అంటే ఈ రెండు కలిసినప్పుడు ఎంత వస్తుంది చెప్పండి. -7.8 - 4.6 అంటే ఇది -12 ఎంత వస్తుంది చెప్పండి. -12.3 వస్తుంది. -12.4 ఇది -12.4 -7.8 - 4.6 చేస్తే -12.4. ఇప్పుడు చూడండి 12.5 - 12.4 గమనించండి. 12.5 - 12.4 మరి 12.5 - 12.4 అంటే దీని వాల్యూ ఏమొస్తుంది చెప్పండి. 12.5 - 12.4 అంటే అప్పుడు దీని వాల్యూ ఏమొస్తుందంటే మనకి 0.1 వస్తుంది. 0.1 అవునా కదా. అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 0.1 వచ్చింది. ఈ మొత్తం వాల్యూ ఎంత వస్తుందంటే 0.1. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ -0.1 అవ్వబోతుంది. -0.1. ఇప్పుడు చూడండి -4.9 - 0.1 అంటే అప్పుడు దీని వాల్యూ ఏమైపోతుందంటే 3.5 -4.9 - 0.1 అంటే ఇది -5 అయిపోద్ది, అవునా కదా. -4.9 - 0.1 అంటే -5 అయిపోద్ది. మరి 3.5 - 5 అంటే దీని వాల్యూ -1.5 అవుద్ది. -1.5. ఇప్పుడు ఏమవుద్దంటే ఇది బ్రాకెట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వరకు వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి -1.5 వచ్చింది. ఎప్పుడైతే బ్రాకెట్లోంచి బయటకు వస్తుందో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. అప్పుడు ఏమవుద్దంటే +1.5 ప్లస్ 0.08 అవునా కదా. +1.5 + 0.08 అంటే ఆన్సర్ ఏమవుతుంది 1.58. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద హైపోటెన్యూస్ ఈస్ 5 cm అండ్ ద బేస్ ఈస్ 3 cm. ఇఫ్ వన్ యాంగిల్ ఈస్ θ దెన్ tan θ = ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా. గమనించండి ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏం చెప్పారంటే చూడండి, హైపోటెన్యూస్ ఎంత అంటే 5, బేస్ ఎంత అంటే 3. మనకి పైథాగరస్ థియరం ప్రకారం ఇది 5 ఇది 3 అయినప్పుడు ఇది ఏమవ్వాలంటే 4 అవుద్ది. పైథాగరస్ థియరం ట్రిప్లెట్, అవునా కదా. దాని ప్రకారం మనం చూసినప్పుడు ఇది 4 అవుద్ది. మనల్ని ఏమడుతున్నారంటే ఇప్పుడు tan θ వాల్యూ అడుగుతున్నారు. tan θ వాల్యూ ఏమో చెప్పండి 4/3. tan θ వాల్యూ ఎంత 4/3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి, పైప్ A కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 minutes. పైప్ B కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 18 minutes. వైల్ పైప్ C కెన్ empty tank in 36 minutes. If all the 3 pipes are opened simultaneously, how much time will it take to fill the empty tank completely? ఈ మూడు కనుక ఒకేసారి ఆపరేట్ అయితే కనుక
ఈ ఎంటీ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ మీరు గమనించండి, మొత్తం 3 పైపులు ఉన్నాయి. పైప్ ఏ, పైప్ బి, పైప్ సి. పైప్ ఏ ఫిల్ చేస్తుంది ఎన్ని మినిట్స్లో ఫిల్ చేస్తుంది అంటే 12 మినిట్స్. పైప్ బి కూడా ఫిల్ చేస్తుంది ఎన్ని మినిట్స్లో ఫిల్ చేస్తుంది అంటే 18 మినిట్స్. కానీ పైప్ సి వచ్చేసరికి ఎంటీ చేస్తుంది ఎన్ని మినిట్స్లో అంటే 36 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం 12, 18, 36. ఎల్సిఎం ఎంత అంటే దీనికి 36 ఎల్సిఎం అవుద్ది. అవునా కదా? ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది ఫిల్ చేస్తుంటుంది, ఇది ఫిల్ చేస్తుంటుంది, ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. మరి 36 లీటర్స్ని ఫిల్ చేయడానికి 12 మినిట్స్ అంటే ఇది 1 మినిట్లో 3 లీటర్స్, ఇది 1 మినిట్లో 2 లీటర్స్, ఇది 1 మినిట్లో 1 లీటర్. కానీ ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్, వీళ్ళు ఫిల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ప్లస్. మరి ఓవరాల్గా చూసుకుంటే ఏమైందంటే +3 +2 అంటే +5, +5 -1 అంటే +4. అండ్ ఓవరాల్గా 1 మినిట్కి 4 లీటర్స్. మరి ఓవరాల్గా 4 లీటర్స్ 1 మినిట్ కంటే 36/4 ఎన్ని మినిట్స్ పడుతుందంటే 9 మినిట్స్ టైం పడుతుంది. అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుద్ది? 9 మినిట్స్. ఓకే, బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఆర్ ఇంక్రీస్డ్ బై 200%, 300% and 300%. Okay, respectively. Then compare the original volume, the increase in volume of the cuboid will be. సో ఇలా ఇంక్రీజ్ అయిన తర్వాత మనకది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందని కంపారిజన్ అడుగుతున్నారు. ఓకేనా? ఒకసారి మీరు చూడండి, ఇనీషియల్గా మీరు చూస్తే కనుక లెంత్, బ్రెత్, హైట్ రేషియో ఎలా ఉందంటే 1:2:3. ఓకేనా? ఇది ఏమిటంటే ఇనీషియల్. ఓకే, ఇది ఇనీషియల్గా ఉన్నప్పుడు 1:2:3. తర్వాత ఏమైందంటే ఇంక్రీజ్ అయ్యాయి. ఎలా? లెంత్ వచ్చేసరికి 200%. అంటే 1 ఉండాల్సింది 200% ఇంక్రీజ్ అయింది కాబట్టి 2 యాడ్ అయింది. 2 యాడ్ అయ్యి ఇప్పుడు ఇది ఏమైందంటే 1 + 2 ఇది 3 అయింది. అర్థమైందా? ఎందుకంటే 200% ఇంక్రీజ్ అయిందని చెప్పాడు కదా. మరి 200% ఇంక్రీజ్ అవ్వడం అంటే 1కి 200% అంటే 2, మరి 2 యాడ్ అయ్యి ఇది ఏమైందంటే ఇది 3 అయిపోయింది. నెక్స్ట్ ఇది 300% పెరిగింది, 300%. మరి 2కి 300% అంటే ఎంత? 6. మరి 2 + 6 దీని వాల్యూ ఎంత అయిందంటే 8 అయింది. నెక్స్ట్ ఇది 300%, 3కి 300% అంటే దీని వాల్యూ ఎంత? 9. అప్పుడు 3 + 9 ఎంత అంటే దీని వాల్యూ 12 అయింది. అవునా కదా? ఇప్పుడు ఒకసారి గమనించండి. ఇప్పుడు మీరు దీంట్లో గమనిస్తే కనుక ఇనీషియల్గా చూస్తే ఇది ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా చూస్తే మనల్ని అడిగింది, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? వాల్యూమ్ అడిగారు. వాల్యూమ్. అవునా కదా? మనల్ని అడిగింది వాళ్ళు వాల్యూమ్ అడిగారు. వాల్యూమ్ అడిగినప్పుడు ఇనీషియల్ వాల్యూమ్ అలానే ఫైనల్ వాల్యూమ్ మనం కంపారిజన్ చేయాలి. వాల్యూమ్ అంటే ఫార్ములా ఏమిటంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. అవునా కదా? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఇప్పుడు ఇది ఇనీషియల్గా లెంత్ ఎంత, బ్రెత్ ఎంత, హైట్ అని తెలుసు. పెరిగిన తర్వాత లెంత్ ఎంత, బ్రెత్ ఎంత, హైట్ అని తెలుసు. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ 1 × 2 × 3. అవునా కదా? నెక్స్ట్ అలానే ఇది ఇనీషియల్గా పెరిగిన తర్వాత ఎంత అంటే 3 × 8 × 12. అవునా కదా? ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేసి సరిపోద్ది. సింప్లిఫై చేయండి ఒకసారి. సింప్లిఫై చేసి ఏమో చెప్పండి. 3 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 8 2 ఎన్ని టైమ్స్ పోయిందంటే 4 టైమ్స్ పోయింది. అప్పుడు రేషియో ఎంత అంటే 1:48. మరి 1:48 అంటే ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఎన్ని టైమ్స్ పెరిగింది అంటున్నాడు. 1 ఉండాల్సింది 48 అయింది. మరి ఎన్ని టైమ్స్ పెరిగింది అంటే 47 టైమ్స్ అని చెప్తాము. ఈ క్వశ్చన్ అని చెప్పాలి. ఏ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 45 km/h. While the river is flowing at a speed of 15 km/h, the time taken to cover a certain distance upstream is 9 hours more than time taken to cover the same distance downstream. Find the distance. మళ్ళీ ఏమడుతున్నారంటే డిస్టెన్స్ అడుగుతున్నారు. అర్థమైందా? అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ మనం చూసుకున్నప్పుడైతే కనుక ఇక్కడ ఏమని చెప్తున్నారు వాళ్ళు? 9 అవర్స్ మోర్ అని చెప్పంటున్నారు. 9 hours మోర్. మనందరికీ తెలుసు టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. కానీ ఇక్కడ మనకి డిస్టెన్స్ ఏంటో తెలియదు. డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి పట్టిన టైము, డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి పట్టిన టైము చూస్తే కనుక 9 hours డిఫరెన్స్ ఉంది. అందుకని అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్ = 9. అప్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ పట్టిన టైం అంటే ఏమిటి మనకి? టైం = డిస్టెన్స్ బై స్పీడ్. అవునా కదా? డిస్టెన్స్ బై స్పీడ్. మరి డిస్టెన్స్ మనకు తెలియదు. డిస్టెన్స్ ఏంటి మనకు తెలియదు. డిస్టెన్స్, అందుకే దాన్ని డి అనుకుందాం. డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి డి అనుకుందాం. మరి స్పీడ్ చూడండి, అప్ స్ట్రీమ్లో స్పీడ్స్ ఏమవుతాయి? అప్ స్ట్రీమ్లో స్పీడ్స్ అనేవి సబ్ట్రాక్ట్ అవుతాయి. 45 - 15 అంటే ఎంత అంటే 30. అప్ స్ట్రీమ్లో
అప్ స్ట్రీమ్లో స్పీడ్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి. 45 - 15 అంటే 30 మైనస్ డౌన్ స్ట్రీమ్లో డిస్టెన్స్ మనకి అది ఏంటో కనుక్కోవాలి మనం. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్స్ ఏమవుతాయంటే యాడ్ అవుతాయి. 45 + 15 ఎంత అంటే 60. ఇది ఎంతకి ఈక్వల్ అవ్వాలి అంటే 9కి ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? 9కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు గమనించండి, మనం సింపుల్గా చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ అనవసరంగా దీన్ని మళ్ళీ మనం క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలు. ఏ ఆప్షన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ మీరు ఆప్షన్లో డిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ డి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ సాటిస్ఫై అయితే అది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ 540 కాబట్టి 540 సబ్స్టిట్యూట్ చేస్తే 540/3 చేసామనుకోండి 18, 540/6 చేసామనుకోండి 9. 18 - 9 అంటే 9 సరిపోయింది కదా. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 540. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డీలర్స్ కాస్ట్ ప్రైస్ ఫర్ ఈచ్ ఫ్యాన్ హీ వుడ్ లైక్ టు సెల్ ఈజ్ 2000. ఇదేంటంటే ఈ 2000 అనేది కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకే, ఆఫ్టర్ అలౌవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ he gains 20%. his market price of the fan is. ఒకసారి గమనించండి, ఇతను డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 20% మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో 20% అంటే ఫ్రాక్షన్లో మనకి 1/5 అవునా కదా. అంటే మార్కెట్ ప్రైస్ 5 పార్ట్స్ ఉంటే డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 20% సెల్లింగ్ ప్రైస్ అనేది 4 పార్ట్స్ అయింది. అర్థమైందా? డిస్కౌంట్ అంటే మైనస్ మార్కెట్ ప్రైస్ 5 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ 4 పార్ట్స్. నెక్స్ట్ ఏమేమి చూడండి, హీ గెయిన్స్ 20%. చూడండి, అతను 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ప్రైస్ మీద మళ్ళీ అతనికి ఏమైందంటే 20% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. 20% ప్రాఫిట్. 20% అంటే ఫ్రాక్షన్లో 1/5 కదా. ఈసారి ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ప్లస్, అవునా కదా. మరి ప్రాఫిట్ అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంపేర్ చేసుకోవాలిగా. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంపేర్ చేస్తే కనుక కాస్ట్ ప్రైస్ ఏమో 5, సెల్లింగ్ ప్రైస్ 1, ప్రాఫిట్ 20% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 5 + 1 సెల్లింగ్ ప్రైస్ ఏమో 6 అవుతుంది. ఇప్పుడు గమనించండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇక్కడ 4 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. మరి సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ రెండిట్లో సేమ్ లేదు కాబట్టి సేమ్ చేయాలి, అవునా కదా. మరి సెల్లింగ్ ప్రైస్ సేమ్ లేదు కాబట్టి మనం దాన్ని సేమ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి సేమ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ సేమ్ చేయడం కోసం ఏం చేయాలంటే ఈ రేషియో మొత్తాన్ని, అంటే ఈ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇది మొత్తాన్ని 6తో మల్టిప్లై చేయండి. అలానే ఇది మొత్తాన్ని సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ దీని మొత్తాన్ని మనం 4తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసి సేమ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 6 × 4 24, 6 × 4 24 అంటే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ సేమ్ అయిపోయింది కదా 24. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 5 × 6 30. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 30. మరి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 5 × 4 20. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 20. ఇప్పుడు క్వశ్చన్లో చాలా నీట్గా చెప్పారు. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2000 అని చెప్పారు. మరి 20 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2000 అని చెప్పారు. మరి 20 పార్ట్స్ వాల్యూ 2000 అంటే ఒక పార్ట్ 100 అనే కదా. మరి అప్పుడు మార్కెట్ ప్రైస్ అడిగారు. మార్కెట్ ప్రైస్ 30 పార్ట్స్ కాబట్టి ఒక పార్ట్ 100 కాబట్టి 30 పార్ట్స్ వాల్యూ ఏమైపోవాలి? 3000 అవ్వాలి, అవునా. సో ఆన్సర్ ఎంత? 3000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో గ్రాఫ్ ఒకసారి మీరు చూడండి. ఈ గ్రాఫ్ నేను కొంచెం జూమ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇలా ఉంటే మీకు కనిపించదు. ఈ గ్రాఫ్లో ఏమి ఇచ్చారు అని దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 4 డిపార్ట్మెంట్స్, ఒకటి మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్, దానికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం స్టూడెంట్స్ ఎంత అంటే 2080 అని చెప్పారు. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది? 2080. మొత్తం స్టూడెంట్స్ 2080. నేను ఇప్పుడు ఈ గ్రాఫ్ని కొంచెం జూమ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మీకు ఆ గ్రాఫ్ కనపడదు. సో అందుకే నేను జూమ్ చేస్తాను. చూడండి ఒకసారి. మొత్తం స్టూడెంట్స్ ఎంతమందో కనిపించారు కదా మీకు? 2080. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది? 2080. ఓకేనా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనల్ని క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటి ఒకసారి మనం చూద్దాము, ఓకేనా. ఆ క్వశ్చన్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది అంటే 2080. ఓకే, మొత్తం స్టూడెంట్స్ 2080. మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఒకసారి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. క్వశ్చన్ ఏమంటారంటే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి బాంబే ఈజ్ 20% లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి మద్రాస్. చూడండి, ఐఐటి బాంబే వాళ్ళు మద్రాస్ వాళ్ళతో కంపేర్ చేస్తే 20% లెస్ అంటున్నారు. చూడండి, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ రెండింటిని కూడా మనం కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేస్తే ఏమన్నారు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి బాంబే ఈజ్ 20% లెస్ దాన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి మద్రాస్. సో 20% అంటే ఫ్రాక్షన్లో దీని వాల్యూ ఎంత? 1/5. మరి ఐఐటి బాంబే వాళ్ళు తక్కువ కాబట్టి 20%, మద్రాస్ 5 పార్ట్స్ అయితే కనుక ఐఐటి బాంబే వచ్చేసరికి 4 పార్ట్స్ అవుతుంది. ఎందుకంటే ఐఐటి బాంబే ఈజ్ 20% లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి మద్రాస్ కాబట్టి. నెక్స్ట్, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్టడీ ఇన్ అప్లైడ్ డిపార్ట్మెంట్
in these two college and that of the students who study in civil department in these two college. So applied department in these two college. చూడండి ఐఐటి బాంబే ఐఐటి మద్రాస్ అవునా కదా. సివిల్ ఇవి ఇక్కడ ఇది అలానే ఇది ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నారు. ఓకేనా. ఒకసారి మీరు గమనించండి అసలు ఐఐటి బాంబేలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఐఐటి మద్రాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఆ డేటా మన దగ్గర లేదు. కానీ మనకి ఈ టోటల్ స్టూడెంట్స్ ఎంతమందో తెలుసు. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 2080. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 2080. ఒకసారి ఇది మొత్తం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే చూడండి ఒకసారి 400 + 400 800 + 300 1100 1180 2080లో 1180 వచ్చేసిందంటే ఇంకా మిగిలిపోయింది ఎంత అంటే 900. 2080లో 1180 వచ్చిన మిగిలిపోయింది 900. ఈ 900 కాస్త ఐఐటి బాంబే ఐఐటి మద్రాస్ డివిజన్ 5:4 కాబట్టి 9 parts ఈక్వల్ టు 900. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 part ఈక్వల్ టు ఎంత అవుద్ది, 1 part ఈక్వల్ టు 100 వచ్చుద్ది. ఎప్పుడైతే మనకి 1 part ఈక్వల్ టు 100 వచ్చుద్దో ఐఐటి బాంబే 5 parts కాబట్టి ఐఐటి మద్రాస్ 5 parts కాబట్టి 500, బాంబే 4 parts కాబట్టి 400. అంటే ఐఐటి ముంబైలో 500 స్టూడెంట్స్ ఉన్నారు, ఐఐటి బాంబేలో వచ్చేసరికి ఎంతమంది స్టూడెంట్స్ అంటే 400 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ పాయింట్ క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పారు చూడండి. క్వశ్చన్లో ఏం చెప్పారంటే ఈ ఐఐటి బాంబే ఐఐటి మద్రాస్లో ఉన్న సివిల్ వాళ్ళు అలానే ఐఐటి బాంబే ఐఐటి మద్రాస్లో ఉన్న అప్లైడ్ వాళ్ళకి డిఫరెన్స్ కావాలి. ఇప్పుడు చూడండి ఐఐటి బాంబేలో ఉన్న సివిల్ చూడండి, సివిల్ అలానే మనకు కావాల్సి ఇప్పుడు ఏంటి సివిల్ అలానే నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరు సివిల్ ఒకళ్ళు అప్లైడ్ ఒకళ్ళు, వీళ్ళిద్దరికి మన డిఫరెన్స్ కావాలి అవునా. ఇప్పుడు ఐఐటి బాంబేలో ఉన్న సివిల్ 18% కాబట్టి 18% ఆఫ్ 400 18% ఆఫ్ 400. ఇక్కడ మీరు చూడండి 1% అంటే 4, 18% అంటే 72. 1% అంటే 4, 18% 72. ఇది బాంబేకి సంబంధించి, ఇది మద్రాస్కి సంబంధించి ఓకేనా 72. నెక్స్ట్ అలానే 32% కాబట్టి ఇక్కడ 400లో 32% అంటే ఎంత, ఇది 400లో 32% అంటే 128 ఓకేనా. ఇది సివిల్ వాళ్ళు, ఇది అప్లైడ్ వాళ్ళు, ఇది బాంబేకి సంబంధించి. మరి ఐఐటి మద్రాస్లో చూస్తే కనుక 500 మెంబర్స్ ఉన్నారు. 25% అంటే దీని వాల్యూ ఏమవుతుంది చెప్పండి. 25% అంటే సివిల్ వాళ్ళు 125 అవుతారు. 25% అంటే 125. అది 35% అంటే ఏమవుతుంది చెప్పండి. ఇది వచ్చేసరికి 175 అవుతుంది. 35% అంటే 175 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కావాలి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఇక్కడ మీరు చూడండి. ఈ పైన డిఫరెన్స్ చూడండి, పైన డిఫరెన్స్ 128 to 72 డిఫరెన్స్ ఎంత, 128 72 డిఫరెన్స్ తీసుకుంటే ఈ డిఫరెన్స్ మనకి ఎంత వస్తుంది చెప్పండి, 56 వస్తుంది. మరి ఈ డిఫరెన్స్ తీసుకోండి 125 175 డిఫరెన్స్ తీసుకోండి, డిఫరెన్స్ ఎంత వస్తుందంటే ఈ డిఫరెన్స్ మనకి 50 వస్తుంది. మరి ఓవరాల్గా డిఫరెన్స్ ఎంత అంటే 56 + 50 106 ఆన్సర్ అవుద్ది. ఏ అండ్ బి కెన్ డూ ఏ ప్రాజెక్ట్ ఇన్ 9 days, బి అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్ 12 days, వైల్ సి అండ్ ఏ కెన్ డూ ఇట్ ఇన్ 18 days. In how many days A, B and C all working together can finish the project? ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏబి కలిసి పనిచేస్తే ఎన్ని డేస్లో అవుద్ది, 9 days. బీసీ కలిసి పనిచేస్తే వర్క్ ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి, 12 days. అదే సిఏ కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో అవుతుంది చెప్పండి, సిఏ కలిసి వర్క్ చేస్తే 18 days అవునా. ఇప్పుడు ఒకసారి ముగ్గురు అంటే వీళ్ళు మొత్తం అందరూ కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో అవుతుంది అని క్వశ్చన్ అవునా. అందుకే ఫస్ట్ దీనికి ఎల్సిఎం తీసుకోండి. 9, 12, 18. మరి 9, 12, 18 ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి. 9, 12, 18 ఎల్సిఎం ఎంత చెప్పండి. దీనికి ఎల్సిఎం ఎంత అంటే దీనికి 36 అవునా కదా. వీళ్ళ రోజుకి 4, వీళ్ళ రోజుకి 3, వీళ్ళ రోజుకి 2 అవునా కదా. వీళ్ళ రోజుకి 4, వీళ్ళ రోజుకి 3, వీళ్ళ రోజుకి 2, 4, 3, 2. మరి మొత్తం మీద మీరు చూస్తే కనుక 4 + 3 + 2 మొత్తం మీద ఎంత వస్తుంది చెప్పండి. సి కలిస్తే 9. మరి క్వశ్చన్ అడిగింది ఇద్దరు ఏలు ఇద్దరు బీలు ఇద్దరు సీలు కదా, ఒక ఏ ఒక బి ఒక సి. అందుకనే ఈ 9 2 ఎన్ని టైమ్స్ పోయిందంటే 4.5 times పోయింది. 4.5 times. మరి ఇప్పుడు క్వశ్చన్ అడిగిన దాని ప్రకారం ఈ టోటల్ 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ని రోజుకి 4.5 చేస్తే 4.5 చెప్పని చేస్తే ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే చెప్పండి. ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే మనకి ఎన్ని డేస్ టైం పడుతుంది చెప్పండి. ఇక్కడ 4 8 times చేస్తే 32 వచ్చుద్ది అవునా. 32 4.5 కదా ఇది. 4.5 ఎన్ని టైమ్స్ పోతుంది అక్కడ మనకి. 4 9 times చేస్తే 36. నేను ఎక్కడైనా మనం క్యాలిక్యులేషన్ తప్పు చేసామా. ఏబీ 9, బీసీ 12, సిఏ వచ్చేసరికి 18. క్వశ్చన్ ఏమంటున్నానంటే ఆల్ వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్. ఓకే సారీ, ఇక్కడ ఏమి క్వశ్చన్ ఏమి ఇక్కడ
ఒక ఏ ఒక బి ఒక జీ ఒక ఏ ఒక బి ఒక జీ ఒక సి చేస్తే ఎంత అని చెప్పాల క్వశ్చన్ చాలా క్లియర్గా చెప్పారు ఏమని ఆల్ వర్కింగ్ టుగెదరే కదా అవునా కదా మరి ఆల్ వర్కింగ్ టుగెదర్ కాబట్టి 2 times of a plus b plus c ఈక్వల్ టు 9 వచ్చింది. ఇది మనం సింప్లిఫై చేసుకుంటే 9 2లో 4.5 టైమ్స్ పోయింది, అప్పుడు 36/4.5 8 days. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ x minus 1/x ఈక్వల్ టు 6 అండ్ x గ్రేటర్ దెన్ 0 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² minus 1/x². గమనించండి x² minus 1/x²ని నేను రాసుకోవచ్చా? x² minus 1/x² అంటే x minus 1/x ఇంటూ x ప్లస్ 1/x అని రాసుకోవచ్చు కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే a² minus b² అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, అదే ఫార్మాట్. అందుకే నేను x minus 1/x ఇంటూ x ప్లస్ 1/x. x minus 1/x వాల్యూ తెలుసు ఎంత అంటే 6 ఇంటూ x ప్లస్ 1/x వాల్యూ కావాలి. గమనించండి ఎప్పుడైతే మనకి x minus 1/x వాల్యూ ఇచ్చి x ప్లస్ 1/x వాల్యూ అడుగుతారో దీనికి ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాము. ఏం చేయాలి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఇది 6² 36 మైనస్ 4 అవునా కదా, √36 మైనస్ 4 ఇదే కదా. మరి √36 మైనస్ 4 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, √32 అవునా కదా. మరి √32 అంటే ఇది నథింగ్ బట్ 4 ఇంటూ 8. మళ్ళీ 8ని ఏమని రాసుకోవచ్చు అంటే మళ్ళీ మనం దీన్ని 4 ఇంటూ 2 అని రాసుకోవచ్చు అవునా కదా. మరి అప్పుడు ఏమవుద్ది బయటకు వచ్చేసరికి ఇది ఏమవుతుంది చెప్పండి, బయటకు వచ్చేసరికి 4√2 అవుద్ది అవునా కదా. 4√2 లేదంటే సింపుల్గా 32 అవుతుంది కదా, మీకు √32 ఉంది కదా. మరి √32 అంటే దీన్ని మనం √16 ఇంటూ 2 రాసుకోవచ్చు కదా. √16 అంటే 4, అందుకనే 4√2. మరి ఇది 4√2, అందుకనే x ప్లస్ 1/x వాల్యూ ఎంత అంటే 4√2. సింప్లిఫై చేసి 6 4 24 ఆన్సర్ అవుతుంది. 24√2 ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 2 meter less than that its length. If perimeter of rectangle is 68 meter, then what is the length of rectangle? Length of rectangle అడుగుతున్నారు. పెరిమీటర్ అంటే మీ అందరూ తెలుసు, పెరిమీటర్ అంటే 2 times of l plus b అవునా కదా. పెరిమీటర్ అంటే 2 times of l plus b. ఈ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత చెప్పండి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అంటే 68 మీటర్ అవునా. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పారంటే విత్ అన్న బ్రెత్ అన్న ఒకటే. బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 2 meter less than లెంత్ అవునా కదా. విత్ ఆఫ్ రెక్టాంగిల్ అన్న బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ అని ఉంటాయి. బ్రెత్ ఈస్ 2 meter less than లెంత్ కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చా 2 times of l ప్లస్ బ్రెత్ అనేది 2 meters less than లెంత్ కాబట్టి 2 meters less than లెంత్ కాబట్టి దాన్ని నేను l - 2 అని రాసుకున్నాను. ఈక్వల్ టు ఎంత అంటే 68 అవునా. ఇప్పుడు ఒకసారి చూడండి నీట్గా నేను ఏం చేస్తానంటే క్యాన్సిల్ చేస్తాను. 68 to 2లో ఎన్ని టైమ్స్ పోయింది చెప్పండి, 34 టైమ్స్ పోయింది అవునా కదా. అంటే అప్పుడు దీని వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అయిపోద్ది, 34కి ఈక్వల్ అయిపోద్ది అవునా. దీని వాల్యూ మనకి 34కి ఈక్వల్ అయిపోద్ది. అప్పుడు ఇక్కడ నుంచి నేను 2 times of l ఈక్వల్ టు ఎంత అంటే 36 అవునా. ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేస్తే 36 2లో ఎన్ని టైమ్స్ పోయింది, 18 టైమ్స్ పోయింది. మరి l వాల్యూ ఎంత 18. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ రేషియో b ratio c equal to a ratio b equal to b ratio c and b equal to 96, then which of the following can be a possible pair of values of AC? ఒకసారి చూడండి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే a/b ఈక్వల్ టు b/c అవునా. ఇప్పుడు నేను దీని నుంచి అలా చెప్పొచ్చా, b² ఈక్వల్ టు AC అని చెప్పొచ్చా, దీని నుంచి b² ఈక్వల్ టు AC అని చెప్పొచ్చు కదా. మనకి b వాల్యూ చెప్పేశారు, a వాల్యూ c వాల్యూ ఏమిటి అని అడుగుతున్నారు. b వాల్యూ ఎంత అంటే 96 అవునా కదా. అందుకని గమనించండి మీరు b² ఈక్వల్ టు AC కాబట్టి 96 ఇంటూ 96 ఈక్వల్ టు ఏ వాల్యూ c వాల్యూ ఏమవుతాయి అది మనకు కావాలి. ఏ వాల్యూ c వాల్యూ ఏమవుతాయి ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూడండి మనం లాస్ట్ షీట్ టెక్నిక్ ట్రై చేద్దాం. 6 into 6 చేస్తే 36, లాస్ట్లో 6 రావాలి. 4 into 4 36 వచ్చింది, 2 into 8 16 36 వచ్చింది, 8 into 8 64 ఇది ఆన్సర్ అవ్వదు. 6 into 6 36 ఇది కూడా 36 వచ్చింది అవునా కదా. మరి ఈ 3 ఆప్షన్లకి ఛాన్స్ ఉన్నాయి. అందుకని మనం ఒకసారి వీటిని మనం మల్టిప్లై చేసుకుని చూడండి. ఒకసారి 96 into 96 చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ మీరు గమనించినట్లయితే కనుక ఇది 100 into 100 అనుకుంటే మనకి ఇది దగ్గరగా ఎలా ఉండాలి అంటే మనకి ఇది దగ్గరగా ఉండే ఆప్షన్ ఏమని చూడండి ఒకసారి. 96 into 96 దగ్గరగా ఉండే ఆప్షన్, 96 into 96 దగ్గరగా ఉండే ఆప్షన్ అంటే ఇది ఒక్కటే దగ్గరగా ఉండే ఆప్షన్ అవునా కదా. 32 into 288 32 into 288
అవునా కదా 32 into 288 ఎందుకంటే ఇది 16 into 586 చేసామనుకోండి మనకు కావాల్సిన 96 into 96 దగ్గరగా రాదు అవునా కదా 96 into 96 దగ్గరగా రాదు అలానే 24 into 374 చేసినా ఇది కూడా దగ్గరగా రాదు 32 into 288 ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది ఆప్షన్ 2 ఓకే ఆప్షన్ 2 ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి ఏ థీఫ్ ఈస్ చేస్డ్ బై ఏ పోలీస్మెన్ and distance between them is 3 km and వాళ్ళ మధ్యలో 3 km distance ఉంది the speed of policeman is 75 km per hour and the speed of thief is 60 km per hour the policeman will be able to catch the thief when the thief would have covered a distance of అంటే ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు డిస్టెన్స్ అడుగుతున్నారు డిస్టెన్స్ ఓకేనా డిస్టెన్స్ ఎవరు the policeman will be able to catch the thief when the thief would have covered a distance of అంటే డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ అనమాట డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ అంటే థీఫ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేయబోతున్నాడు అనేది అనమాట మనకు అనుకోవాల్సింది థీఫ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేయబోతుంది డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అవునా కదా మరి స్పీడ్ ఇంటూ టైం కాబట్టి థీఫ్ యొక్క స్పీడ్ ఎంత థీఫ్ యొక్క స్పీడ్ ఎంత అంటే 60 km per hour థీఫ్ స్పీడ్ ఎంత అంటే 60 km per hour స్పీడ్ ఇంటూ టైం టైం ఎంత మరి టైం ఎంత అంటే ఒకసారి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చేజింగ్ అనేది ఎంతసేపు జరిగింది ఈ చేజింగ్ ఎంతసేపు జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 3 km అవునా కదా 3 km అవునా డిస్టెన్స్ 3 km వీళ్ళ రిలేటివ్ స్పీడ్ వీడు 60 km per hour వీడియో 75 km per hour వీళ్ళ రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే 15 km per hour అవునా కదా అంటే ఈ 3/15 పట్టిన టైము 3/15 పట్టిన టైము ఇప్పుడు దీన్ని జస్ట్ సింప్లిఫై చేసేయండి 60 అనేది 15లో 4 times పోయింది 4 into 3 ఎంత అంటే 12 అంటే డిస్టెన్స్ థీఫ్ ఎంత కవర్ చేశాడంటే దొరికిపోయే టైంకి 12 kilometers కవర్ చేశాడు సో ఆన్సర్ ఎంత అంటే 12 km నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ 5y ప్లస్ 5/y ఈక్వల్ టు 11 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y² ప్లస్ 1/y² అని అడుగుతున్నారు ఒకసారి గమనించండి దీన్ని మనం ఏం చేయాలంటే y ప్లస్ 1/y కింద మార్చుకోవాలి y ప్లస్ 1/y కింద మార్చుకోవడానికి నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దీన్ని 1/5తో మల్టిప్లై చేయండి అర్థమైందా 1/5తో మల్టిప్లై చేయండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ మొత్తాన్ని కూడా 1/5తో మల్టిప్లై చేయండి ఇంటూ 1/5 చూడండి దీన్ని 1/5తో మల్టిప్లై చేయాలి గమనించండి ఇంటూ 1/5 ఇక్కడ కూడా ఇంటూ 1/5 ఎప్పుడైతే దీన్ని 1/5తో మల్టిప్లై చేస్తారో 1/5తో మల్టిప్లై చేస్తారో అప్పుడు ఏమైపోతుంది చెప్పండి 1/5తో మల్టిప్లై చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే y ప్లస్ 1/y ఈక్వల్ టు y ప్లస్ 1/y ఈక్వల్ టు 11/5 అని వచ్చుద్ది అవునా కదా ఎప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 1/5తో మల్టిప్లై చేస్తామో అప్పుడు మనకి y ప్లస్ 1/y ఈక్వల్ టు 11/5 వచ్చింది ఎప్పుడైతే మనకి y ప్లస్ 1/y వాల్యూ తెలుసో y² ప్లస్ 1/y² వాల్యూ ఎలా కనుక్కోవాలి మనకు తెలుసు కదా x ప్లస్ 1/x వాల్యూ తెలిసినప్పుడు x² ప్లస్ 1/x² ఎలా కనుక్కోవాలి నేర్చుకున్నాం కదా సేమ్ అదే లాజిక్ అప్పుడు ఏం చేయాలి దీన్ని స్క్వేర్ చేయాలి 11/5 హోల్ స్క్వేర్ మైనస్ 2 11/5 హోల్ స్క్వేర్ మైనస్ 2 y² ప్లస్ 1/y² ఎంత అంటే y² ప్లస్ 1/y² ఎంత అంటే 11/5 హోల్ స్క్వేర్ మైనస్ 2 11² అంటే ఎంత బాబు 11² అంటే 121 5² అంటే 25 మైనస్ 2 ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి 121 మైనస్ 25 into 2 అంటే 50 డివైడ్ బై 25 అవునా కదా మరి ఇప్పుడు 121 మైనస్ 50 121 మైనస్ 50 చేసామనుకోండి ఏమవుతుంది చెప్పండి 121 మైనస్ 50 చేస్తే ఎంత వస్తుంది మనకి 71/25 దీన్ని ఏమని రాయొచ్చు 271/25ని ఏమని రాయొచ్చు అంటే దీన్ని 221/25 అవునా కదా 221/25 ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది 221/25 నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 50 ప్లస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ 50 ప్లస్ టీటా మైనస్ కాస్ ఆఫ్ 40 మైనస్ టీటా నేనేం చేస్తానంటే ఇక్కడ టీటా వాల్యూ వచ్చేసరికి నేనేం చేస్తానంటే 40 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఎప్పుడైతే టీటా 40 పెడతానో అప్పుడు ఇది ఏమైపోతుంది చెప్పండి టీటా 40 పెట్టినప్పుడు ఇది ఏమవుద్దంటే సైన్ 50 ప్లస్ 40 అంటే సైన్ 90 డిగ్రీ అవుద్ది మైనస్ కాస్ 40 మైనస్ 40 అంటే ఇది కాస్ 0 డిగ్రీ అవుద్ది సైన్ 90 1 కాస్ 0 1 మరి 1 మైనస్ 1 అంటే ఆన్సర్ ఏమవుద్ది 0 అయిపోద్ది అర్థమైందా టీటా వాల్యూని ఏం చేశానంటే 40 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేశాను అప్పుడు 50 ప్లస్ 40 90 సైన్ 90 వాల్యూ 1 మైనస్ కాస్ 40 మైనస్ 40 అంటే 0 కాస్ 0 ఎంత అంటే 1 1 మైనస్ 1 ఆన్సర్ ఎంత 0 ఓకేనా 1 మైనస్ 1 0 ప్రకాష్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కావాల్సిన ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఎస్ ప్రకాష్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి కోర్సెస్ మీద ఆఫర్స్ ఉన్నాయి మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి
కోర్స్ తీసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ హ్యావింగ్ డైమెన్షన్స్ 5 సెంటీమీటర్, 7 సెంటీమీటర్ అండ్ 11 సెంటీమీటర్. ఓకేనా? సో మనల్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమో చెప్పండి. 2 టైమ్స్ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. అవునా కదా? 2 టైమ్స్ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇప్పుడు చూడండి, 2 టైమ్స్ ఆఫ్ ఎల్బి లెంత్ ఇంటూ బ్రెత్ ఏమో చెప్పండి. 5 7s ఎంత అంటే 35. నెక్స్ట్ బిహెచ్ 7 11s ఎంత అంటే 77. నెక్స్ట్ హెచ్ఎల్ 11 5s ఎంత అంటే 55. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి యాడ్ చేయండి. యాడ్ చేసి ఏమో చెప్పండి. 55 ప్లస్ 35 చేసుకోండి 90. 90 ప్లస్ 77 చేసామనుకోండి 167. అవునా కదా? మరి 2 ఇంటూ 167 అంటే ఎంత వస్తుంది చెప్పండి. 334. అవునా కదా? ఆన్సర్ ఎంత? 334. ఎస్, 334 రైట్ ఆన్సర్. ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ ఉందా సార్? ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ ఉంది. ఓకే, 334 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ 20 సెంటీమీటర్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 25 సెంటీమీటర్. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఇలా ఒక సర్కిల్ ఉంది, ఇది ఒక టాంజెంట్. ఓకే, సో క్వశ్చన్ చెప్పింది ఏమిటంటే ఇది క్యూ అయితే కనుక ఇక్కడ మనకి సెంట్రల్ ఈ పాయింట్ నుంచి ఇలా ఒకటి చెప్పారు. వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు క్యూ అనే పాయింట్ దగ్గర నుంచి ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఆఫ్ సర్కిల్ ఈస్ 20 సెంటీమీటర్. ఇదంతా అంటే 20. అలానే ద డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్, సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి ఇదంతా అంటే 25. ఓకే, మళ్ళీ ఏమడుతున్నారంటే రేడియస్. మళ్ళీ ఏమడుతున్నారు వాళ్ళు? రేడియస్ అంటే ఇది అడుగుతున్నారు మనల్ని. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనం డైరెక్ట్గా దీనికి పైథాగరస్ అప్లై చేయొచ్చుగా. పైథాగరస్ చెప్పండి అప్పుడు ఏమో చెప్పండి. 25 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్. అప్పుడు ఏమో చెప్పండి. 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 20 స్క్వేర్ అంటే 400. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 225. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే దీని వాల్యూ ఎంత? 15. అవునా కదా? దీని వాల్యూ ఎంత? 15.